మేడం జూలై నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎస్పెషల్లీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఎలా ఉండబోతుందంటారు? తులారాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. ఈ రాశికి అధిపతి మనకు తెలుసు 11వ ఇంట్లోకి సంచారం 10 నుంచి 11వ ఇంట్లో. మిశ్రమ ఫలితాలే ఎందుకు చెప్తున్నామంటే లాస్ట్ మంత్ వరకు జూపిటర్ చూపు ఉండింది. సో అన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే జూపిటర్ మనకి తెలుసు ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వచ్చారు. అట్ ద సేమ్ టైం మంచి పొజిషన్లో కూడా ఉన్నారనమాట. సో అది కూడా ప్లస్ పాయింటే అవుతుంది. కానీ ఏంటంటే 7th లార్డ్ ఏమో 8th లో పడ్డారు. సో కొంతవరకు ప్రాపర్టీ ఇష్యూస్ రావడం కానీ లేకపోతే లోన్స్ తీసుకోవడం కానీ మనకి ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఉద్యోగ రీత్యా వీళ్ళు ఏదైనా వేరే ఉద్యోగం రావాలి, లేకపోతే ప్రమోషన్ రావాలి, లేకపోతే ఇంక్రిమెంట్ రావాలి అని కొంత ప్రయత్నం చేసినప్పుడు మన అందరికీ తెలుసు ఏప్రిల్ నెలలో మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ మనకి ఈ నెల నుంచి మనకి జూన్ జూలై నుంచి వాళ్ళ ఇంక్రిమెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. వాళ్ళు అనుకున్న రీత్యా రావడం అనేది మనకి కనిపించట్లేదు. అందుకనే మిశ్రమ ఫలితాలని చెప్పడం జరిగిందనమాట. అండ్ ఆల్సో ఈ రాశికి చాలా మంచి బెనిఫిట్ మనం చెప్పాలంటే శని అనమాట. శని కూడా 6వ ఇంట్లో పడి ఉన్నారు. సో కొంతవరకు ఖర్చులు అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. లోన్స్ తీసుకోవడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది. కొంతవరకు ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అనేది మనకి కనిపిస్తోంది అనమాట. అందుకనే మిశ్రమ ఫలితాలు అని చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఇక్కడ ఈ రాశికి అధిపతి నేను ఇందాక చెప్పినట్టు 11th లో సంచారం జరుగుతుంది. అటు డబ్బు వస్తుంది కానీ ఖర్చులు కూడా అధికం ఉన్నాయి అన్నమాట. సో గుర్తింపు అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వర్క్ ప్రెషర్ అనేది కూడా మనకి ఎక్కువ కనిపిస్తోంది. దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. హెల్త్ మాత్రం వీళ్ళు తప్పక కాపాడుకుంటూ రావాలి అనేది వీళ్ళకి సూచన. ఎందుకంటే సెకండ్ అండ్ 7th లార్డ్ మనకి 8th లో పడి ఉన్నారు. సెకండ్ హౌస్ ని చూసినప్పటికీ అంటే కుజుడు చూసినప్పటికీ కొంతవరకు వీళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అనేది ఈ నెలలో ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు కాబట్టి ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? తప్పక వీళ్ళు లక్ష్మీదేవికి పూజించడం, నిత్యం పూజించడం, ఒక తైల దీపం పెట్టుకోవడం కానీ నెయ్యి దీపం పెట్టుకోవడం కానీ చేసుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవడం మంచిది. నామరూపం ఏదైనా సరే ఇది చేయడం, జపం చేయడం అనేది చాలా మంచిది అనమాట. అట్ ద సేమ్ టైం వీళ్ళు రుద్రాభిషేకం కూడా చేసుకోవడం ఇంకా చాలా మంచిది. ఏదైనప్పటికీ ఎందుకంటే హెల్త్ రీత్యా కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాను కనుక మహామృత్యుంజయం చేయడం కూడా మంచిది. అందుకని రుద్రంలోనే అదొక పార్ట్ కనుక ఇవి రెండు చేసుకోవడం చాలా మంచిది. అండ్ ఆల్సో మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళ నవముఖి రుద్రాక్ష వేసుకోవడం, అలాగే త్రయోదశముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది మంచిది. లేని పక్షాన్ని గణపతి రుద్రాక్ష దొరుకుతుంది, అది వేసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ నెలంతా కొంతవరకు అడ్డంగాలు వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి కనుక గణపతి రుద్రాక్ష వేసుకోవడం ఇంకా మంచిది. మనకి ఎప్పటికైనా సరే జాతక రీత్యా చెప్పడం జరుగుతుంది. అందుకనే ఏదైనా సరే పరిహారం అయినా సరే, రుద్రాక్ష అయినా సరే, ఒక జెమ్ స్టోన్ అయినా సరే మన వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుందని చెప్తూ ఉంటాము. అది చూపించుకుంటే కనుక మనకి తెలుసు ముక్తి రాశి వారిగా చెప్పడం అనేది ఇప్పుడు జరుగుతోంది. సో మొత్తం జాతకం పరిశీలించి చెప్పుకుంటే కరెక్ట్గా మనం రెమెడియల్ మిషన్ చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు పింక్ కలర్, రోజ్ పింక్ నుంచి అండ్ ఆల్సో 2 రెడ్ కలర్ వేసుకోవడం అనేది చాలా మంచిది. దాంతోపాటు సిల్వర్ యాడ్ చేసుకోవడం మంచిది. ఎస్పెషల్లీ ఆన్ ఫ్రైడేస్ వేసుకు చూడండి, చాలా బాగుంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.